అక్కడ ఉండేను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినును. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి మీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. చాలని మరి ఇక్కడ లుస్త్రా అనే గ్రామం ఉన్నది. మరి ఇప్పుడు అపొస్తలుల కార్యం ఎవరు రాశారంటే మరి ఇది 28 అధ్యాయాలు ఉంటుంది. ఈ 28 అధ్యాయాలు కూడా ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. లూకా గారు లూకా సువార్త, అపొస్తలుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా లూకా గారి అనుభవాల నుంచి రాసిన వాక్యాలు అన్నమాట. అయితే ఈ అపొస్తలుల కార్యంలో సగం వరకు ఏముంటదంటే వారు ఆయా ప్రాంతాలు తిరిగి చేసిన బోధ గురించి ఉంటుంది. సగం నుంచి ఏముంటదంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అపొస్తలుడైన పౌలు గారు మరి లుస్త్రాలో మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీనమైన పాదములు గలవాడు అక్కడ ఉన్నాడు. మరి అయితే మరి సౌలు గారు పౌలుగా మార్చబడి, సౌలు ఎలా ఉండేవాడంటే ఇదివరకు పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడు. ఎక్కడైతే మరి ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మరి చెదరగొట్టేసే స్థితిలో ఉండేవాడు అన్నమాట. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు పట్టుకొని మరి తన పాపపు పనులు రాలగొట్టి మరి దేవునికి ఒక ఇష్టమైన యోగ్యమైన పాత్రగా వాడుకుంటూ మరి ఆయన ఆయా ప్రాంతాలు తిరిగినప్పుడు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలుగా జరిగించేవాడుగా ఉన్నాడు. మరి 7వ వచనంలో చూస్తుంటే అక్కడ బలహీనమైన పాదములు గలవాడు ఒకడు ఉన్నాడు. అదే 11వ వచనంలో చూస్తుంటే జన సమూహములు కొంచెం పైన నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. ఫస్ట్ ఎలా ఉన్నాడు? బలహీనమైన పాదములు గల వాడిగా ఉన్నాడు. మరి అతను ఎలా ఉన్నాడంటే విశ్వాసంతో ఈయన వచ్చారు, ఈయన ఏదో నాకు చేస్తారు అనేసి ఒక విశ్వాసంతో ఆయన తేరి చూస్తున్నాడు పౌలు గారిని. మరి చూసినప్పుడు మరి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి ఈయన కూడా గమనిస్తున్నాడు. ఎవరు ఎలా ఉంటున్నారు, వాక్యం చెప్తున్నాము, ఎవరు వింటున్నారు, ఎవరు ఆసక్తిగా దాన్ని స్వీకరిస్తున్నారు, ఎవరు వాక్యానుసారంగా నడుస్తున్నారు అనేసి సేవకులు కూడా అక్కడ గమనిస్తూనే ఉన్నాడు. గమనిస్తున్నప్పుడు పౌలు గారు అలా చూస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పుట్టినది మొదలుకొని కుంటివాడే మరి ఎన్నడూ నడువలేని స్థితిలో ఉన్నాడంట. నడువులేక కూర్చున్నాడు. అందరూ ఆ ప్రార్థన టైంలో తీసుకురావడం, అక్కడ కూర్చోబెట్టడం, ఆ వాక్యం వినడం, వెళ్ళిపోవడం అదే జరుగుతుంది. కానీ మరి ఆయన ఆ రోజైతే ఆయన ఏం చేస్తున్నాడంటే అతడు పౌలు మాట్లాడుట నేను మరి వినటం వేరు, ఆసక్తితో దాన్ని స్వీకరించడం వేరు. మరి ఆ విని అతని పౌలు అతని వైపు తేరి చూసినప్పుడు స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించాడు. మరి వింటున్నాం కానీ విశ్వాసంతో మనము దాన్ని గ్రహించాలి. వాక్యం వింటున్నాము, వినేసి వదిలిపెట్టేయటం కాదు కానీ విశ్వాసంతో దాన్ని గ్రహించాలి. మరి విశ్వాసంతో గ్రహిస్తున్నాడని పౌలు గారిని చూసి ఇతను విశ్వాసంతో ఉన్నాడు కనుక ఇతన్ని స్వస్థపరచాలి అనేసి ఒక దేవుని శక్తి ఆయనలో వచ్చి మరి ఆయన్ని అక్కడ స్వస్థపరిచాడు అన్నమాట. అలాగే మరి మన జీవితాల్లో కూడా మనము మరి ఒకవేళ స్వస్థత గురించి మనము ఉన్నాము, లేకపోతే ఏ సమస్యల చేత ఈ సన్నిధికి వస్తున్నాము. మరి ఒక్కొక్కడైతే మరి ఆర్థిక సమస్యలతో ఉంటారు, మరి బిడ్డల్లో సమస్యలతో ఉంటారు, మరి ఆరోగ్య సమస్యలతో ఉంటారు. ఎన్నో సమస్యలతోటి మనం సన్నిధికి వస్తాము. అయితే సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాట మనం శ్రద్ధగా విని విశ్వాసంతో మరి ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తే దేవుడు కూడా మన వైపు తేరి చూసి మన ఆశలు తీర్చే దేవుడుగా దేవుడు మనకున్నాడు. అయితే మరి అలాగే కీర్తనలో చూడండి ఒకసారి. కీర్తన 109:24
చేత నా మోకాళ్ళు బలహీనమయ్యాను అనేసి మరి దావీదు కీర్తనలో దావీదు గారు చెప్తున్నారు. మరి ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమయ్యాను అన్నారు. మరి మనం ఎలా మోకరిస్తున్నామండి? మోకరించి ఒక గంట దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నామా? ప్రార్థించే వాళ్ళగా ఉంటున్నామా? ఎవరు ఇప్పుడు అందరూ కూడా బలహీనమైపోయింది. మోకాళ్ళు బలహీనమైపోయినాయి, గుండె బలహీనమైపోయింది, శరీరం అంతా కూడా బలహీనమైపోయింది. యవనస్తులు అయితే అసలే ప్రార్థించట్లేదు. లేస్తున్నారు, తండ్రి ప్రభు వేస్తున్నారు అనుకుంటున్నారు, వెళ్ళిపోతుందండి. అలా కాదు, యవనస్తులు కూడా ప్రభా నీ సన్నిధిలో మేము ఒక యోగ్యమైన పాత్రలుగా మేము నిలబడాలి ప్రభా అనేసి మీరు ఎక్కువ లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని చిన్న వాక్యం మీకు బిజీగా ఉంటుంది. ఆ బిజీలో కూడా చిన్న వాక్యం చదువుకొని విశ్వాసంతో వాక్యాన్ని వెంబడిస్తే దేవుడు ఏమన్నాడు? అర్హమైన పాత్రలుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. మరి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడిగా అనుకున్నాడు. మరి అయితే ఉపవాసం చేత ఆయన మోకాళ్ళు బలహీనమైపోయాయంట. మరి మన పితరులు మరి ఎవరండి? దేవదాసయ్య గారు ఉన్నారు, తర్వాత మరి డాక్టర్ సింగ్ గారు, వీళ్ళు ఎలా చేసేవారంటే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. మోకరించి ప్రార్థన చేసి ఏంటి ప్రభావ వాళ్ళు చేసినప్పుడు గొప్ప గొప్ప అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉండేవి. ఏంటి మీ రహస్యం ఏంటి అనేసి అడిగినప్పుడు ఆ డాక్టర్ సింగ్ గారు ఏంటి మరి వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ మోకాళ్ళు మోకరించిన స్థలంలో ఇంత గుంటలు పట్టుకొని ఉండేయంట. అంత ప్రార్థన చేస్తే మరి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ బలపడుతూ అనేకుల్ని మారుస్తూ దేవుని వైపు తిప్పుతూ వారు నడిచారు. మరి మన జీవితంలో మోకరించి అనుభవంలో ఉన్నామా మనము? మరి మోకరించి ఒక వాక్యం చెప్తే వినటం కాదు, కానీ మన జీవితంలో మన దేవునికి ఆయాస్కరమైన మార్గం మనలో ఉన్నదేమో దాన్ని సరిచూసుకోవాలంటే మోకరించి ప్రభా మరి నేను అయోగ్యులను అపాత్రులను అయినప్పటికీ నీ కృప చేత మమ్మల్ని బలవంతులుగా చేశారు కనుక మరి ఎంతో మంది మరి ఈ దినాన్ని చూడాలని ఆశించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మరి వారికంటే మనం యోగ్యులు కాదు, వారికంటే మనం బలవంతులం కాదు, వారికంటే మనం శ్రేష్ఠులు ఎంత మాత్రము కాదు. కానీ దేవుని ఉచితమైన కృప ద్వారా మనల్ని సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. మరి అలా ఉంచినందుకు మనము ఎలా జీవిస్తున్నాము? లుస్త్రాలో ఉన్న బలహీనమైన పాదములు గలవాడు దేవుని వాక్యం చెబుతున్నట్లు దేని చూసి విశ్వాసంతో మరి నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఆయన వెంబడించారు. మరి మన విశ్వాసం ఎలా ఉంటుంది? వస్తున్నాము వెళ్తున్నాము అది కాదు, కానీ మరి మన పిల్లలు మనల్ని నడిపించినట్లుగా మరి చిట్టుబాబు ఏంటి, మరి యశ్వత్మణి గారు ఏంటి, మరి మనల్ని ఎలాంటి విశ్వాసంతో మనం ముందుకు నడిపించారో అదే విశ్వాసంతో అదే బాటలో మనం నడిస్తే దేవుడు మన ఎడల కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాగే మరి యెషయా 1:5 చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు, ప్రతి వాడిని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. చాలండి. మరి ఇక్కడ ఎందుకు బలహీనమైపోతున్నామంటే మనం ఈ లోకంలో విశ్వాస జీవితంలో శారీరక జీవితంలో ఎందుకు బలహీనమైపోతున్నామంటే మరి నిత్యము తిరుగుబాటు చేస్తున్నామంట. మరి దేవునికి తిరుగుబాటు చేస్తూనే జీవిస్తున్నాము. ఇక్కడ ఉంటే కొంచెం విశ్వాసం ఎవరైనా నేను నా స్థితిలో నేను మీ స్థితిలో మీరు ఎవరైనా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక విశ్వాసంతో బలంగానే మేము ఉంటున్నాం. కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు మరి తిరుగుబాటు చేసే జీవితాలు జీవిస్తున్నామేమో మనం ప్రశ్న వేసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ముందుకు కొనసాగింపబడాలి. అయితే నిత్యము తిరుగుబాటు చేసే జీవితాలుగా ఉన్నవారిని అంటాం. మరి ప్రతి వాని గుండె బలహీనమైపోతుందంట. నిజమే, ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మరి శరీరం బలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా ఆకృతి మాత్రం బలంగా ఉన్నట్టు అనిపిస్తున్నాం, కానీ ప్రతి వారు కూడా గుండె బలహీనమైపోయి కాళ్ళు చేతులు లాగడం మరి శరీరం అంతా బలహీనంగానే జీవిస్తున్నాము. మరి అదే మరి హోషేయ 4:11 చూడండి. హోషేయ 4:11 వ్యభిచార క్రియలు చేయట చేతను ద్రాక్షారసం పానము చేయట
వారు మతి చెడి ఉన్నారు. మరి చూడండి, మన ఆలోచనలు ఎందుకు చెడిపోతున్నాయంటే మరి ప్రతి వారు కూడా నిత్యము తిరుగుబాటు చేస్తున్నామంట. మరి తిరుగుబాటు చేసే జీవితం కాకోకుండా విశ్వాసంలో మరి బలహీనుడైన మరి లుస్త్రాలో ఉన్న బలహీనుడు ఎలాగైతే దేవుని వైపు పౌలు గారు చెప్పే వాక్యం వైపు విశ్వాసంతో మరి తేరి చూశాడు, అలాగే మనం విశ్వాసంతో దేవుని వైపు చూస్తే మరి ఆ తిరుగుబాటు తనను మనలో నుండి తీసివేసి మరి దేవుడు మన గుండెను ధైర్యపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రతి వాని గుండె ఎందుకు బలహీనమైపోతుందంటే దేవుని వాక్యానికి విధేయత చూపించుకోకుండా దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోవడం వల్లే మన గుండె మన శరీరం కూడా బలహీనమైపోతుందంట. మరి అదేవిధంగా వ్యభిచార క్రియలు చేయట చేతను ద్రాక్షారసం పానం చేయట చేతను కూడా వారు మతి చెడిపోయి ఉన్నారంట. మరి అటువంటి జీవితాన్ని లోకానుసారమైన జీవితాలకు మనం తావు లేకోకుండా మరి దేవుని సన్నిధిలోనే ఉన్నప్పుడు ఒక విధంగాను బయట జీవితం ఒక విధంగా కాకుండా ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని వైపు తేరి చూస్తూ దేవుని వాక్యాల విశ్వాసంతో మనం తీసుకుంటే మనం దేవుడు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు, మనల్ని ఒక పైకెత్తే దేవుడిగానే ఉన్నాడు. మరి అలాగే ఆ వస్త్రాల్లో ఉన్న మరి ఆ యవనస్తుడు బలహీనమైన పాదాలన్నీ కూడా దేవుని వైపు చూసినప్పుడు బలపడి గొంతుల మీద సాగాడంట. మరి మన జీవితంలో కూడా దేవుని వైపు చూడాలి. మరి ఇర్మియా 6:24 చూడండి ఒకసారి. ఇర్మియా 6:24. దాని కూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమైచున్నవి. చాలు మరి మన చేతులు కూడా మరి బలహీనమైపోతున్నాయంట. ఎందుకు బలహీనమైపోతున్నాయి? చేయవలసిన కార్యాలు మనం చేయలేకపోతున్నాము, చేయకూడని కార్యాలు మనం చేస్తానికి ఇష్టపడుతున్నాము. మరి చేతులతో చేయవలసిన పనులు ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్న వారిని మనము మరి వారి కష్టాల్లో మనం పాల్పంచుకోవాలి. మరి అలాగే మన వాటన్నిటి వరకు మనము మన చేతులు వినియోగించుకుంటే మరి సత్క్రియలు చేయడానికి మన చేతులు చాపి ఉంచాలంట. మరి అటువంటిప్పుడు మన చేతులు బలపడతాయి. అలాగే మన చేతులు, మన గుండె, మన కాళ్ళు ఎందుకు బలహీనమైనాయంటే ఇవన్నీ కూడా మనం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మన గుండె, మన కాళ్ళు, మన చేతులు కూడా బలహీనమైపోతున్నాయి. అలాగే మరి అపోస్తలుడైన పౌలు కూడా పట్టణంలో మరి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. అలాగే మరి ఈయన కూడా మరి విశ్వాసం ఉంచాడు కాబట్టి గొప్ప కార్యం ఆయన జీవితంలో జీవించాడు. అలాగే మనము తల్లిదండ్రులమైన వారము మనము మరి బిడ్డల కొరకు కూడా ఎక్కువ ప్రార్థన చేయాలి. మన ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఎదగాలన్నా మరి లోకాశలకు లోను కాకుండా జీవించాలన్నా మరి వారు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఎదగాలన్నా మనము ఎక్కువ తల్లిదండ్రులుగా మనము ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంలో బలపడుతూ దేవుని వైపు చూసేవారంగా మనం ఉండాలన్నమాట. మన కుటుంబాలు ఆశీర్వదించాలంటే కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవడం కాదు, బిడ్డలను పిలుచుకొని తల్లిదండ్రులుగా మీరు బిడ్డలను పిలుచుకొని కుటుంబ ప్రార్థన మరి పరిస్థితులు కూడా మారుస్తుంది. మరి కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మరి అలాగే దేవుని యందు మనం ఎక్కువ విశ్వాసం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి ఆ వస్త్రాల్లో ఉన్న బలహీనుడు విన్నాడు, మరి విని విశ్వాసంతో మరి ఆయన వైపు తేరి చూసినందుకు ఆయనకు ఒక ఏం జరిగింది? అద్భుత కార్యం జరిగింది. మన బలహీనమైన స్థితిలో కూడా, మన ఆర్థిక సమస్యల్లో కూడా, మన బిడ్డల విషయంలో కూడా, మన కుటుంబ జీవితంలో కూడా, కుటుంబ వ్యవస్థ కూడా ఈ రోజుల్లో మరి సరిగా ఉండట్లేదండి. మరి ఆ వ్యవస్థ మంచిగా ఉండాలన్నా దేవుని వైపు మనం తేరి చూస్తూ మన విశ్వాసంలో మనము మరి బలపడాలి. మరి రోమా 10:17 చూడండి ఒకసారి. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు వినాలండి?
లోకంలో వెళ్ళిపోయి లోక మాటలు, టీవీలో వచ్చే మాటలు, వాటి వల్ల మనకు విశ్వాసం కలుగుతుందా? క్రీస్తు చెప్పే మాట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. మరి విశ్వాసంతో మనం దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. మరి అలాగే మరి అపొస్తలులు 14:9 చూడండి ఒకసారి. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నది. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి నీవు స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని గ్రహించాడంట అక్కడ. మరి అలాగే మనము వెలుచూపు వలన కాకుండా మరి విశ్వాసంతో దేవుని చూడాలి. వెలుచూపు అంటే ఇక్కడ ఉంటున్నాం కానీ చూపు అంతా బయట ఉంటుంది. అమ్మో ఇంటి దగ్గర ఎలా ఉంది ఏంటో, ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు వంట చేసుకోవాలి, మరి తినాలి. వెలుచూపు అంటే బయట చూపులతోటే మనం ఉంటాం కానీ మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తే దేవుడు మన అవసరాలన్నీ తీర్చే దేవుడిగా ఉన్నాడు. మరి ఈ పాదం సరిగా నిలుపమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేస్తూ నిలువసాగాను. మరి అక్కడ కుంటివాడిగా ఉన్నాడు, వెళ్ళి నా వైపు చూస్తున్నాడు. నా విశ్వాసంతో ఆ బిడ్డను లేవనెత్తాలని ఒక విశ్వాసంతో అతని దగ్గరికి వచ్చి మరి లేచి గంతులు వేయి అన్నప్పుడు అతను మరి ఎదురు ప్రశ్న వేయలేదండి. ఎదురు ప్రశ్న వేయలేదు. ఏంటి, నేను కుంటివాడిని కదా బాబు, మరి నేను ఎలా నడవగలను, ఎలా గంతులు వేయగలను, నన్ను వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఒక ప్రశ్న వేయలేదు. కానీ వెంటనే ఆయన దాసుని మాటకి విధేయత చూపించాడు. మరి విధేయత చూపించాడు కనుక వెంటనే ఆయన లేచి గంతులు వేస్తూ నడవసాగాడు. మరి అలాగే మనం కూడా శిష్యులు కూడా ఒకరోజు ఏం చేస్తారంటే రాత్రంతా శ్రమ పడతారు. రాత్రంతా శ్రమ పడతారు, ఒక్క చేప కూడా పడదు వాళ్ళకి. మరి యేసయ్య వచ్చి ఇదిగో ఇప్పుడు పెట్టిన వెయ్యి వల అయినప్పుడు మరి వల వెంటనే మరి ఏంటయ్యా, మరి నేను ఎంత ఈ రాత్రంతా కష్టపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏంటనేసి అన్నారు. జాలర్లకి తెలుసు ఎక్కడేస్తే చేపలు పడతాయో వాళ్ళకి తెలుసు. కానీ మరి ఎదురు చెప్పలేదు, శిష్యులు కూడా ఎదురు చెప్పలేదు. వెంటనే ఆయన వేమన దగ్గర వేసినప్పుడు వల పిగిలిపోయినంతగా చేపలు పడింది. మరి అలాగే మన జీవితంలో కూడా దేవుని సేవకులు మరి దేవుడు చెప్పిన మాట మనం వెంటనే విధేయత చూపించి దేవుని మాటకు లోబడినప్పుడు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. మరి అలుస్త్రా అనే ప్రాంతంలో బలహీనుడిగా ఉన్న వ్యక్తి మరి పౌలు గారు చెప్పిన మాటకు విధేయత కలిగి ఎలాగైతే గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశాడో అలాగే మనం కూడా మరి పరిశుద్ధాత్ముడు మరి మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో మనము ఎంతో శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు దిద్దుకున్నప్పుడు మరి మనం కూడా గొప్ప కార్యాలు చూసేవారంగానే మనం ఉంటామన్నమాట. ఆయన శ్రద్ధగా విన్నాడు, శ్రద్ధగా విధేయత చూపించాడు. మరి మన జీవితంలో మనం కూడా దేవుని వాక్యం వైపు శ్రద్ధగా విని మరి ఆత్మీయ జీవితంలో బలపడుతూ గొప్ప గొప్ప కార్యాలు మనలో జరగాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మన బలహీనమైన గుండెను బలపరచుకోవాలి, మన బలహీనమైన చేతులను బలపరచుకోవాలి, మన బలహీనమైన కాళ్ళను దేవుని వైపు నడిచేటట్లు చూసుకోవాలంటే, మనలో ఉన్న మరి రోగాలను తొలగించుకోవాలంటే దేవునికి సన్నిహితంగాను దేవునితో కలిసి నడవాలి. మరి రాత్రి కూడా వాక్యం ఏమున్నదంటే మరి ద్రాక్షావల్లిని నేను తీగలి నీరు, ఎవడు నా యందు నిలిచి ఉండనో వాని యందు నేను నిలిచి ఉంటాను. మరి ఫలింపని ప్రతి తీగ కూడా నరికి అగ్నిలో వేయబడును. మరి మనం పనికొచ్చే తీగలుగా ఉంటామా, మరి పనికి రాని పాత్రలుగా జీవిస్తామా, మనకు మనమే స్వపక్ష చేసుకొని మరి మన జీవితాన్ని దేవునిలో అంటగట్టబడి మరి ద్రాక్షావల్లి ఎలాగైతే మరి ఆత్మీయ ఫలములు మంచి ఫలములు ఫలిస్తుందో మరి అలాగే మనం కూడా మన జీవితాల్లో దేవుని వైపు విశ్వాసం చూపిస్తూ దేవునిలో అంటగట్టబడిన అనుభవాలుగా మనం నడుస్తూ మరి ఉన్నప్పుడు ఆత్మీయ ఫలములు ఫలించే వాళ్ళగా మనము ఉంటాము. అందుకని మరి హిజ్కియా భక్తుడు కూడా అంటున్నాడు, మరి నేను యథార్థ హృదయుడనే ఈ సన్నిధిలో నిత్యము నేను ఎలా జీవించానో చూడు ప్రభువా అనేసి అన్నాడు. మరి మన జీవితాల్లో యథార్థత ఉంటుందా?
యథార్థత ఉంటుందా? సత్యం ఉంటుందా? మరి యథార్థత సత్యం ఉన్నప్పుడు దేవుడు తన ఇష్టానుసారంగా మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు కనుక మరి మనము లుస్త్రాలో ఉన్న బలహీనుడు ఎలాగైతే దేవుని సన్నిధిలోకి వచ్చి విశ్వాసంతో ఆయన మాటల వైపు చెవియొగ్గి మరి దాసులు చెప్పిన మాటలు విని విశ్వాసంతో బలం పొందుకొని మరి విధేయత చూపించి దిక్కున లేచి గంతులు వేస్తూ ఎలాగెళ్ళాడో మరి మనం కూడా ఒక సమస్యతో ఏదన్నా సమస్యతో దేవుని సన్నిధికి వచ్చామేమో దేవుని మాట మనం విని మన జీవితాలు సరి చేసుకొని దేవుడిలో సంతోషించే వారంగా దేవుడు మనల్ని దీవించును గాక. ఈ చిన్న వాక్యం దీవించును గాక. సమయం దేవుని ఆశీర్వదిస్తున్నాను.